మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు కమిటీ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టీమ్ 11 ఆ టీమ్ 11 దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా? కల్తీ నెయ్యి, కోడి కత్తి, కల్తీ మద్యం. ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. వస్తున్నా, అన్నిటికి వస్తున్నా. ఎందుకు కంగారు స్వామి? సభ స్పీచ్ కూడా వేయలేదు. మన ఎన్నికల ముందర హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటిది పెన్షన్. మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. రెండోది స్త్రీ శక్తి. ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మనందరం కల్పిస్తాం జరిగింది. ఇంకో పక్కన దీపం పథకం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ మనం 2 విడతలు మనం ఉచితంగా గ్యాస్ తీసుకునే వాళ్ళకి మనం డబ్బులు కూడా వేస్తాం జరిగింది. మిగతాయి కూడా త్వరలో మనం వేయబోతున్నాం. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రిలీజ్ చేస్తున్నో దానికి మనం డబ్బులు జోడించి రైతులకు అందజేస్తామని చెప్పాం. అంటే ఇచ్చిన హామీలన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికి వెళ్తున్నాం. ఇంతేకాదు, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు మన హామీ ఇచ్చాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ప్రతిపక్ష పార్టీ 200 కేసులేసిన డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు మన రాష్ట్రానికి ఈరోజు వస్తుంది. అంటే సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. చేయాల్సి ఉంది. అన్ని మనం చేశానని చెప్పట్లేదు. రోడ్లు కూడా మనం గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాల ఒక్క గుంత పూడ్చలేదు. గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయింది. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత గుంతలు పడినాయి, అది పూర్తి చేస్తున్నాం. ఇంకా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక పెన్షన్ ఉదాహరణ. అసలు ఆంధ్ర రాష్ట్రానికి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్ 2014లో 200 రూపాయలు. చాలని 200 రూపాయల పెన్షన్ని మన ప్రభుత్వం 1000 రూపాయలు చేసింది. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందర హామీ ఇవ్వకపోయినా 1000 రూపాయల పెన్షన్ని మనం 2,000 రూపాయలు చేశాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది. కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. 4,000 రూపాయలు ఈరోజు మనం చేశాం. చెప్పాలి, మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతేకాదు, మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేక సార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మారటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి.
సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చడానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకునే చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం.